వెల్కమ్ టు టీశాట్. కాంతికి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో కాంతికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాథమిక ధర్మాలకు సంబంధించి వాటి యొక్క అనువర్తనాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం గురించి మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఇది సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి కాంతి కిరణాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో పతన కోణం విలువ సందిగ్ధ కోణం విలువ కంటే ఎక్కువైనటువంటి పరిస్థితులలో అక్కడ కాంతి కిరణము విరళ యానకంలోకి వక్రీభవనం చెందకుండా సాంద్రతర యానకంలోకే మొత్తంగా పరావర్తనం చెందుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ ధర్మాన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనంగా చెప్పుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మనకు సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించినటువంటి అనువర్తనాల మీద అధికంగా క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. మరి ఈ కోణంలో చూస్తే వజ్రం మిలమిలా మెరియడంలో ఇమిడి ఉన్నటువంటి ప్రాథమిక సూత్రంగా కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా కాంతికి వక్రీభవన గుణకం అధికంగా ఉంటుందనేది కూడా మరో కారణం ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలను ఇక్కడ మనం బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంపూర్ణాంతర పరావర్తనానికి ప్రయారిటీ ఇస్తున్నారా, లేకపోతే వక్రీభవన గుణకము అధికంగా ఉండడం వల్ల ఇది మిలమిలా మెరిసేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేటటువంటి కోణాలు మనకు కీలకమవుతాయి. అదేవిధంగా నీటి లోపల ఉన్నటువంటి గాలి బుడగ ఏదైతే ఉందో ఇది వెండి మాదిరిగా ప్రకాశవంతంగా మెరియడానికి కూడా ప్రధాన కారణంగా సంపూర్ణాంతర పరావర్తనాన్ని చెప్తాం. వీటితో పాటుగా ట్రాఫిక్స్ లైట్ పనిచేయడంలోను, అదేవిధంగా ఇంద్రధనస్సు ఏర్పడడంలోను సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఆధారంగా దృశ్య తంతువులు, వీటినే మనము ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటున్నాం. చూడండి, ప్రస్తుతము కమ్యూనికేషన్ రంగంలో ఓఎఫ్సీస్ అనేవి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ధర్మిలా ఈ ఓఎఫ్సీస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పనిచేయడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనకు సంపూర్ణాంతర పరావర్తనం అనేది కనిపిస్తుంది. దీనితో పాటుగా ఇంకో ధర్మాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కాంతి అనేది ఓఎఫ్సీలలో బహుళ పరావర్తనం చెందుతుంది. మరి ఆ కోణంలో చూస్తే కారణాలు ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తుందంటున్నాం. బహుళ పరావర్తనం అనేది చెందడం వల్ల అక్కడ సమాచారం అనేది సుదూరాలకు ప్రయాణిస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి ఈ చిన్న చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్, మైన్యూర్ థింగ్స్ ఆధారంగా మనకు క్వశ్చన్స్లలో కాఠిన్యత పెరిగేటందుకు అవకాశం ఉంది. కానీ సబ్జెక్టుకి గనక బౌండ్ అయినట్లయితే మనము ఎలాంటి డిఫికల్టీని అక్కడ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ధర్మంగా మనము కాంతి సంపూర్ణాంతర పరావర్తనాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. దీని తర్వాత ఎడారుల్లో కావచ్చు, అదేవిధంగా వేసవిలో మనము రోడ్ల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో సుదూరంగా మనకు రోడ్డు మీద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనము ఎండమావులు, మిరేజెస్ అనేటటువంటి పేరుతోటి చెప్తూ ఉన్నాం. వీటి వెనకాల ఉన్నటువంటి కారణాలుగా కూడా మనము సంపూర్ణాంతర పరావర్తన ధర్మాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మంచు ఎడారుల విషయానికి వచ్చేసరికల్లా ఒక వ్యక్తి ఎదురుగా ప్రయాణిస్తూ మన వైపుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ మంచు ఎడారులలో చుట్టూతా మంచే ఉంటుంది. కాబట్టి అక్కడ లూమింగ్ అనేటటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ఈ లూమింగ్ ప్రక్రియకు కూడా కారణమైనటువంటి అంశంగా సంపూర్ణాంతర పరావర్తనాన్ని చెప్తాం. సో దట్ ఎదురుగా వచ్చేటటువంటి మనిషి తను ప్రయాణిస్తున్నటువంటి వాస్తవిక ఎత్తు కంటే కూడా అధిక ఎత్తు నుంచి వస్తున్నట్లుగా మనకు కనిపించడం అనేది చూస్తాం. సో దీనికి సంబంధించి కూడా మనం కాంతి సంపూర్ణాంతర పరావర్తన అంటాం. మంచు ఎడారులలో అయితేనేమో దీన్ని లూమింగ్ అనేటటువంటి ప్రక్రియగా చెప్తాం. ఎడారులలో కావచ్చు, వేసవిలో తారు రోడ్ల మీద జరిగేటటువంటి దృగ్విషయాన్ని మనము మిరేజెస్గా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఉండాల్సినటువంటి అంశం కంటే కూడా అధికంగా కనిపించడమో, లేకపోతే లేకున్నా కూడా ఉన్నట్లుగా కనిపించడమో, ఇవి మనకు ఒక దృష్టి భ్రమలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ కనుక చూసినట్లయితే శీతల ప్రదేశాల్లో సముద్రం మీద నుంచి షిప్స్ కనుక వస్తున్నట్లయితే వాస్తవానికి ఇక్కడ ఉండాల్సినటువంటి ఐసైట్ని గమనించుకుంటూ పోతే ఈ ఐసైట్కి లేదా లైన్ ఆఫ్ సైట్కి దిగువన ఇక్కడ షిప్ ఉండడం జరిగింది. కానీ లూమింగ్ అనేటటువంటి ప్రక్రియ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ కంటే దిగువన ఉన్నా కూడా ఎగువన ఉన్నట్లుగా మనల్ని భ్రమింపచేస్తుంది. సో దట్ అది మనకు కనిపించకున్నా కూడా లూమింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనకు విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా మనకు సంపూర్ణాంతర పరావర్తన ధర్మాలను ఇక్కడ మనము ఉదాహరణగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఇంద్రధనస్సుకు సంబంధించి చూస్తే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
ఇంద్రధనుసు ఏర్పడడంలో మనకు సంపూర్ణాంతర పరావర్తన ధర్మము ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మరికొన్ని ధర్మాలు కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కాస్త డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇంద్రధనుసు ఏర్పడేటటువంటి క్రమంలో నీటి బిందువులో సూర్యకాంతి ఒకసారి సంపూర్ణాంతర పరావర్తనం చెందితే మనకు ప్రాథమిక ఇంద్రధనుస్సు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. సో ప్రాథమిక ఇంద్రధనుస్సు యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే రెడ్ కలర్ అనేది ఎగువన కనిపిస్తూ ఉంది. దీని తర్వాత మనకు విబ్జిఆర్ కలర్స్ ఉంటున్నాయి కదా. సో ఒక్కసారి విబ్జిఆర్ రాసుకుందాం. మరి ఒకసారి మనకు ప్రాథమిక ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు ఎగువన మనకు రెడ్ కలర్ కనిపిస్తుంది, దిగువన అంటే భూమి యొక్క క్షితిజ సమాంతరం వైపుగా మనకు వైలెట్ కలర్ అనేది కనిపిస్తుంది. సో దిగువ నుంచి ఎగువకు ప్రయాణించినటువంటి సందర్భంలో కలర్స్ యొక్క క్రమం ఇలా ఉంటుంది. కానీ ఎగువ నుంచి దిగువకు వచ్చేటటువంటి సందర్భంలో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకు ప్రాథమిక ఇంద్రధనుస్సులో కనిపించేటటువంటి దృగ్విషయం. అలా కాకుండా సూర్యకాంతి ఒకవేళ ఒకసారి సంపూర్ణాంతర పరావర్తనం చెందకుండా రెండుసార్లు సంపూర్ణాంతర పరావర్తనం చెందినప్పుడు ఏర్పడేటటువంటి ఇంద్రధనుస్సును మనము సెకండరీ రెయిన్బో అని చెప్పేసి అంటాం, గౌణ ఇంద్రధనుస్సుగా చెప్తాం. ఈ సందర్భంలో కలర్ కాంబినేషన్ అనేది రివర్స్ కావడం మనం చూస్తాం. సో అలా చూస్తే మనకి ఇక్కడ చూడండి, రెడ్ కలర్ దిగువన కనిపిస్తుంది, వైలెట్ అండ్ బ్లూ కలర్స్ అనేటటువంటివి ఎగువన కనిపిస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దట్ భూమి వైపు నుంచి చూసినట్లయితే కలర్స్ యొక్క కాంబినేషను రివర్స్ ఆర్డర్లో కనిపిస్తూ ఉంది. అదే పైనుంచి దిగువకు గనక గమనిస్తే మనకు విబ్జిఆర్ అనేటటువంటి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో మనకు కలర్స్ యొక్క కాంబినేషన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. సో ఇక్కడ ఇంద్రధనుస్సు ఏర్పడడంలో మరికొన్ని కీలకమైనటువంటి ఏరియాలను గనక గమనిస్తే, సో ఇక్కడ చూడండి, కాంతి కిరణము మనకు నీటిలోకి అంటే నీటి బిందువులోకి ప్రయాణించేటటువంటి సందర్భంలో వంగి ప్రయాణిస్తున్నట్లుగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ దృగ్విషయాన్ని మనము వక్రీభవనము అని చెప్తాం. అంటే ఇంద్రధనుస్సు ఏర్పడడంలో వక్రీభవనం యొక్క పాత్ర కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, అది కలర్స్ అనేవి స్ప్లిట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో దీన్ని మనం ఇక్కడ డిస్పర్షన్, వివర్తనం అనేటటువంటి ధర్మంగా మనం చెప్తాం. సో ఈ డిస్పర్షన్ అనేటటువంటి ప్రాపర్టీ ఆధారంగా, లక్షణం ఆధారంగా ఏకవర్ణ కాంతి లేదా సూర్యకాంతి లేదా తెల్లని కాంతి అనేటటువంటిది మనకు విభిన్నమైనటువంటి కలర్స్గా అది విడిపోవడం అనేది జరుగుతుంది. దీని తర్వాత తిరిగి అది భూమి వైపుగా వక్రీభవనం చెందేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే యానకాల యొక్క సాంద్రత మారుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వక్రీభవనం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో మనకు సంపూర్ణాంతర పరావర్తన ధర్మము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇవి మూడు ప్రక్రియల ఆధారంగా మనకు రెయిన్బో ఏర్పడుతున్నట్లుగా చెప్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఓన్లీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటాం. అలా కాకుండా క్రింది ఏ ధర్మాల ఆధారంగా ఇంద్రధనుస్సు ఏర్పడుతుందని చెప్పేసి మూడు ధర్మాలను కనుక మెన్షన్ చేసినట్లయితే ఈ మూడు ధర్మాలను కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్లో భాగంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అందరము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద మాత్రమే దృష్టి సారిస్తాం. మరి కాఠిన్యత పెరిగేటప్పుడు వీటిని కూడా ఇంక్లూడ్ చేసేటందుకు అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మంగా మనము కాంతి పరిక్షేపణం గురించి మాట్లాడుకుంటాం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. సపోజ్ ఇళ్లలో ఊడ్చేటటువంటి సందర్భంలో చూడండి, కొంతమంది డోర్స్ క్లోజ్ చేసినప్పుడు దాని నుంచి సన్ రేస్ అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మరి ఇలా ఊడ్చేటటువంటి సందర్భంలో సన్నగా ఉండేటటువంటి ధూళి రేణువులు ఏవైతే ఉన్నాయో ఈ సూర్యకాంతి పడే మార్గంలో గనక అవి ప్రవేశించినట్లయితే అవి కూడా మెరుస్తూ ప్రకాశవంతంగా మారడం అనేది మనం గమనిస్తాం. ఇలా ప్రకాశవంతంగా మారేటటువంటి సందర్భంలో రూమ్లో కూడా వెలుతురు అధికంగా అవ్వడం అనేది మనం గమనిస్తాము. ఒకవేళ ఆ ఊడ్చే ప్రక్రియను కాసేపు ఆపినామనుకోండి, ఆ ధూళి కణాలన్నీ గాలిలో నుంచి తిరిగి నేల మీద సెటరేట్ అయిపోయిన తర్వాత తిరిగి ఆ ప్రకాశవంతం అయినటువంటి రూమ్ కాస్త కొంచెము ప్రకాశవంతం తగ్గడం అనేది మనం అక్కడ చూస్తాం. సో దీనికి ఉదాహరణగా మనం కాంతి పరిక్షేపణ ధర్మాన్ని చెప్తాం. అంటే కాంతి ప్రయాణించేటటువంటి మార్గంలో అతి సూక్ష్మమైనటువంటి ఈ ధూళి రేణువులు కావచ్చు, నీటి రేణువులు కావచ్చు, నీటి ఆవిరికి సంబంధించినటువంటి కణాలు కావచ్చు, పడినటువంటి సందర్భాలలో ఈ కాంతి ఆ నీటి రేణువుని లేదా దుమ్ము కణాలను ఢీకొన్నటువంటి సందర్భాలలో
వేరొక దిశలోకి కాంతి ప్రయాణించడాన్ని లేదా మళ్ళడాన్ని మనం ఇక్కడ కాంతి పరిక్షేపణంగా చెప్తాం. సో ఆ యానకపు కణాలు ఏవైనా కావచ్చు, కాలుష్యకారకాలైనా అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో యానకపు కణాలను ఢీకొని కాంతి వేరొక దిశలోకి ప్రయాణించడాన్ని లేదా మళ్ళడాన్ని మనం ఇక్కడ కాంతి పరిక్షేపణంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కణం అనేది కనిపిస్తూ ఉంది. దీని మీదికి కొంత కాంతి పతనమైనటువంటి సందర్భంలో ఇక్కడ ఈ పార్టికల్ కూడా ఒక స్వయం ప్రకాశకంగా ప్రవర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలా ఇది డిఫరెంట్ డైరెక్షన్స్లలోకి ఆ కాంతి కిరణాలను వెదజల్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియనే మనము పరిక్షేపణంగా చెప్తాం. దీని ఆధారంగా కూడా ప్రకృతిలో అనేకమైనటువంటి దృగ్విషయాలు కనపడుతున్నటువంటి పరిస్థితులలో ఒకసారి వాటి యొక్క అప్లికేషన్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా చూడండి, మేఘాలు తెల్లగా కనిపించడంలో మనకు ఉన్నటువంటి సూత్రం ఏంటిది అంటే కాంతి యొక్క పరిక్షేపణ అని చెప్పేసి చెప్తాం. సో ఉదయించేటటువంటి పూర్ణచంద్రుడు ఎర్రగా కనిపించేటటువంటి క్రమాన్ని మనం గమనిస్తాం. దీనికి కారణంగా ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి అనేది ఉదయించేటటువంటి సందర్భంలో అధిక దూరాలకు ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మార్గమధ్యంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా చంద్రుడి నుంచి వెలువడినటువంటి కాంతిని పరిక్షేపణం చెందించినటువంటి క్రమంలో మనకు తక్కువగా వక్రీభవనం చెందేది లేదా తక్కువగా వంగేటటువంటి గుణమున్న కాంతి కేవలము ఎరుపు రంగు మాత్రమే. కాబట్టే చూడండి, వీటిని డేంజర్ లైట్గా వాడేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఇది తక్కువగా వంగి ప్రయాణిస్తుంది మిగతా రంగులు ఉన్నటువంటి కాంతి కంటే. కాబట్టే ఈ ఎరుపు రంగుకి బెండ్ అయ్యేటటువంటి నేచర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మిగిలిన రంగులు ఉన్నటువంటి కాంతి కిరణాలన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లలోకి వెళ్ళిపోవడం వల్ల మిగిలినటువంటి ఎరుపు కాంతి మన కంటిని చేరుతుంది. కాబట్టి ఉదయించేటటువంటి పూర్ణచంద్రుడు ఆ సమయంలో మనకు ఎర్రగా కనిపించే క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ఆకాశం నీలం రంగులో కనిపించడంలో కూడా మనకు ఈ కాంతి పరిక్షేపణ అనేది కనిపిస్తుంది. వాస్తవానికి ఆకాశం నుంచి వచ్చేటటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి కాంతి కిరణాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో వాయు కణాలన్నీ కూడా వాటిని స్కాటర్ చేస్తాయి, పరిక్షేపణం చెందిస్తాయి. కాబట్టి మిగిలిన అన్ని రంగులు ఉన్నటువంటి కాంతి కిరణాలు విభిన్న దిశలలోకి మళ్ళడం అనేది మనం గమనిస్తాం. కేవలము నీలం రంగులో ఉన్నటువంటి కాంతి మాత్రమే మన కంటిని చేరుతుంది. కాబట్టి ఆకాశం అంటే మన పైన ఉన్నటువంటి భాగం మొత్తం కూడా మనకు నీలం రంగులో కనిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దీని వెనక ఇమిడి ఉన్న సూత్రంగా కూడా మనము కాంతి పరిక్షేపణానికి సంబంధించి చెప్తాం. అదేవిధంగా సూర్యోదయము సూర్యాస్తమయం అయ్యేటటువంటి సందర్భాలలో సూర్యుడు ఎర్రగా కనిపించడంలో కూడా ఇదే సూత్రం ఇమిడి ఉంటుంది. దీనితో పాటుగా నలగ కొట్టబడినటువంటి అంటే ముక్కలు ముక్కలుగా చేసినటువంటి చిన్న చిన్న పీసెస్గా చేసినటువంటి మంచు కావచ్చు, పగిలిపోయినటువంటి గాజు ముక్కలు కావచ్చు, మిలమిలా మెరవడంలో కూడా ఇదే సూత్రం ఇమిడి ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ అంతరిక్షంలో కావచ్చు, అదేవిధంగా భూమి మీద రాత్రి సమయాలలో కావచ్చు, ఆ వెలుతురు అనేది ఉండదు, సూర్యరశ్మి అనేది ఉండదు. కాబట్టి అక్కడ కాంతి పరిక్షేపణం జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి పగటి సమయాలలో మనకు బ్లూ కలర్లో కనిపించినటువంటి ఆకాశము రాత్రి సమయం అయ్యేసరికి మనకు అక్కడ నల్లగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అంతరిక్షంలో సంబంధించి చూస్తే అక్కడ శూన్యం ఉంటుంది, ఎక్కడ వాతావరణ కణాలు ఉండవు. అదేవిధంగా చంద్రుని మీద కూడా వాతావరణం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంతరిక్షంలోనూ చంద్రుని మీద ఏ సమయంలో చూసినా కూడా ఆకాశం నల్లగా కనిపిస్తుంది. భూమి మీద మాత్రం రాత్రి సమయాలలో నల్లగా కనిపించేటటువంటి ఆకాశము. దీని వెనకాలన్న కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణ జరగకపోవడము అనే దాన్ని ఇక్కడ మనం కారణంగా చెప్తాం. నెక్స్ట్ ఇదే క్రమంలో మనం చూడాల్సినటువంటి ధర్మంగా రామన్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. పారదర్శకమైనటువంటి ద్రావణాల గుండా కాంతి కిరణాలు ప్రయాణించేటప్పుడు కాంతి యొక్క శక్తి మారేటటువంటి ధర్మాన్నే మనం ఇక్కడ రామన్ ఎఫెక్ట్గా చెప్తాం. మరి ఈ దృగ్విషయాన్ని ఆవిష్కరించినందుకు గాను ఈ రామన్ మహాశయులకు నోబెల్ బహుమతిని కూడా అందించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఆవిష్కరణకు గాను దీనిని స్మృతిలో ఉంచుకోవడం కోసము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న మనము జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ రామన్ ఎఫెక్ట్కు సంబంధించి కనుక గమనిస్తే డ్రగ్ ఇండస్ట్రీలో కూడా దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉండడం జరిగింది. ఎందుకంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ని మనం మిక్స్ చేసి అక్కడ డ్రగ్స్ రూపొందించేటటువంటి క్రమంలో రామన్ ఎఫెక్ట్ కూడా ఒక కీలకమైనటువంటి అనువర్తనంగా ఉండనుంది. సో దాని యొక్క ప్రాధాన్యత అలా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ధర్మాన్ని కనుక మనం చూస్తే కాంతి విక్షేపణము. సో ఇక్కడ విక్షేపణము డిస్పర్షన్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం దీన్ని. సో ఇక్కడ డిస్పర్షన్ అంటే ఏంటి అంటే తెల్లని కాంతి
కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాల మీద పడినటువంటి సందర్భాలలో ఇక్కడ అది 7 రంగులుగా విడిపోయేటటువంటి ప్రక్రియని మనం చూస్తాం. దీన్నే మనము కాంతి విక్షేపణకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఈ కాంతి విక్షేపణం వల్ల విడిపోయినటువంటి రంగుల నమూనా ఏదైతే ఉందో ఈ నమూనాను మనము కాంతి వర్ణపటంగా మనం చెప్తాం. మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఉన్నటువంటి రంగులుగా మనము వైలెట్, ఇండిగో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్ ఈ కలర్లను మనం చూస్తాము. అయితే ఇక్కడ దీంట్లో ఎక్కువగా బెండ్ అయ్యే గుణం దేనికి ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా వంగేటటువంటి గుణము వైలెట్కి అధికంగా ఉంటుంది, రెడ్కి తక్కువ వంగి ప్రయాణించేటటువంటి ధర్మం ఉంటుంది. సో ఇక్కడ పట్టకాన్ని కనుక మనం గమనించినట్లయితే కాంతి ప్రయాణించినటువంటి సందర్భంలో ఇక్కడ డిస్పర్షన్ అనేది జరుగుతుంది. ఈ కాంతి కిరణాలు వచ్చేటటువంటి సందర్భంలో అధికంగా బెండ్ అయ్యేటటువంటి వైలెట్ కలర్ ఏమో ఈ పట్టకం యొక్క భూమికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా తక్కువగా వంగి ప్రయాణించేటటువంటి రెడ్ కలర్ ఏమో మనకు ఎగువన ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పట్టకం యొక్క భూమి నుంచి గనక చూసినట్లయితే రంగుల వరుస క్రమాన్ని అడిగేటందుకు అవకాశం ఉంది. ఆ సందర్భంలో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ విబ్జిఆర్ క్రమాన్ని మనం చెప్తాం. ఒకవేళ అడిగేటటువంటి సందర్భంలో డిస్పర్షన్ అయిన తర్వాత రంగుల యొక్క వరుస క్రమము శీర్షం నుంచి గనక అడిగినట్లయితే మనకు మొదట కనిపించే రంగు రెడ్ అవుతుంది. అంటే విబ్జిఆర్ యొక్క రివర్స్ ఆర్డర్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో తెలిసిన విషయమే, కానీ అడిగే విధానం మారుతున్నటువంటి సందర్భంలో ఆన్సర్ కూడా మారేటందుకు అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా చూస్తే శక్తిపరమైనటువంటి అంశాలలో గనక గమనిస్తే ఇక్కడ అధికంగా వంగేటటువంటి వైలెట్కి శక్తి అధికంగా ఉంటుంది. తక్కువగా వంగి ప్రయాణించేటటువంటి రెడ్ కలర్కి శక్తి అనేది తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టే చూడండి మనకి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ని మనం డెవలప్ చేసేటటువంటి స్టూడియోలలో రెడ్ కలర్ని ఎక్కువగా వాడతారు. ఎందుకంటే రెడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు గ్లాస్ ప్రిజం నుంచి వచ్చేటటువంటి వైట్ లైట్ యొక్క డిస్పర్షన్గా మనం చూస్తూ ఉన్నాం. దిగువ నుంచి ఎగువకు ప్రయాణించేటప్పుడు వైలెట్, ఇండిగో ఇలా మనకు వరుస క్రమం విబ్జిఆర్ కనిపిస్తూ ఉంటే శీర్షం నుంచి మాత్రం మనం రివర్స్ ఆర్డర్లో తీసుకోవాల్సి వస్తుంది. తక్కువగా వంగుతున్నందున శీర్షంకి దగ్గరగా రెడ్ కలర్ కనిపిస్తుంది. అధికంగా వంగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వైలెట్ అత్యధికంగా వంగి ఈ మనకు పీఠం వైపుగా లేదా భూమి వైపుగా దగ్గరగా ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ క్రమం అడిగేటటువంటి విధానాన్ని బట్టి ఆ సీక్వెన్స్ అనేది మారేటటువంటి అవకాశం ఉంది. శక్తి పరంగా కూడా మనం అడిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా శక్తి పరంగా చూసుకున్నట్లయితే తక్కువ శక్తి రెడ్ కలర్కు ఉంది. వైలెట్కి అత్యధిక శక్తి ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా శక్తి అధికంగా ఉన్నటువంటి వాటికి తరంగ దైర్ఘ్యం కూడా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో శక్తి ఎక్కువగా ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో లేదా తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటికి లాంబ్డా విలువ తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా శక్తి గనక తక్కువగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో కాంతి కిరణాలు వీటికి తరంగ దైర్ఘ్యం అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణాలను బేరీజు వేసుకొని ఇక్కడ కలర్స్ యొక్క కాంబినేషన్ని మార్చేటటువంటి లేదా మార్చి మనం ఆన్సర్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. శక్తి అధికంగా దేనికుంది అంటే వైలెట్ కలరు. ఇక్కడ అవరోహణ క్రమమా ఆరోహణ క్రమం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోణంలో వీటిని మనం చూడాల్సి వస్తుంది. తరంగ దైర్ఘ్యానికి సంబంధించి కనుక మనం గమనిస్తే ఇక్కడ శక్తి తక్కువగా ఉన్నటువంటి వాటికి అధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది అనుకుంటున్నాం. కాబట్టి రెడ్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం అధికంగా ఉంటుంది. దిగువకు వెళ్ళేటటువంటి కోణంలో ఆ తరంగ దైర్ఘ్యం యొక్క విలువ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ అంశాల నుంచి మనకు ఈ ఏరియాలో క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. ఇక దీని తర్వాత చూస్తే కాంతి వర్ణపటంలో అధిక తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి రంగు ఎరుపు. కాబట్టి దీనికి వక్రీభవన గుణకము మరియు శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి డేంజర్ లైట్గా దీనిని ఉపయోగించడం వెనుక ఉన్నటువంటి సూత్రంగా దీన్ని మనం చెప్తాం. ఎందుకంటే దీనికి బెండ్ అయ్యేటటువంటి లేదా వంగి ప్రయాణించేటటువంటి ధర్మం తక్కువగా ఉంటుంది. కాబట్టి సుదూరాలకు కూడా ఇది
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించగలుగుతుంది. కాబట్టి డేంజర్ లైట్గా రెడ్ లైట్ని వినియోగించడం వెనకాల ఉన్న రీజన్స్గా దానికి అధిక తరంగ దైర్ఘ్యం కలిగి ఉండడం ఒకటి, వక్రీభవన గుణకము తక్కువగా ఉండడం ఒకటి, శక్తి తక్కువగా ఉండడం ఒకటి. మరి వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే అది పదార్థాల గుండా ప్రయాణించేటటువంటి సందర్భంలో తక్కువగా బెండ్ అయ్యేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. కాంతి వర్ణపటంలో తక్కువ వక్రీభవనం కలిగినటువంటి రంగులు స్వల్పంగా వక్రీభవనం చెందుతూ ఉంటే అటువంటి రంగులు సుదూరాలకు ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఈ డిస్పర్షన్కి సంబంధించినటువంటి అంశాలను రుజువు చేసినటువంటి వ్యక్తిగా మనకు న్యూటన్ మహాశయులు కనిపిస్తూ ఉన్నారు. ఇక సూర్యచంద్రులకు సంబంధించినటువంటి వారి ఇద్దరి చుట్టూత సూర్యచంద్రుల ఇద్దరి చుట్టూత రంగుల వలయాలు ఏర్పడడంలో కూడా వెనుక ఉన్నటువంటి సూత్రంగా మనకు కాంతి విక్షేపణం అనేది కనిపిస్తుంది. కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది దాని యొక్క రంగును నిర్ధారించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక కాంతి యొక్క రంగు దేని ఆధారంగా నిర్ధారించబడుతుంది అంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఆధారంగా. వెలువడేటటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మారుస్తూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క రంగులు కూడా మార్చేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కాంతి వర్ణపటంలో ఏర్పడేటటువంటి రంగుల యొక్క తరంగ దైర్ఘ్యాలు 400 నుంచి 700 నానోమీటర్ల పరిధిలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. దీన్నే మనము విజిబుల్ లైట్ యొక్క తరంగ దైర్ఘ్యాలుగా కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలా ఈ విషయాలు మనం చూస్తాం. దీని తర్వాత కలర్స్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ ఏరియాగా రంగుల యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇవి ప్రింటింగ్ ప్రెస్లలో కూడా కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. కలర్ ప్రింటర్లో కూడా ఇదే రకమైనటువంటి కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తాయి. రంగులను కనుక మనం గమనిస్తే వాటిని 2 రకాలుగా మనం వర్గీకరిస్తాం స్థూలంగా. ప్రాథమిక రంగులు అని, గౌణ రంగులు అని. సో ప్రాథమిక రంగులు అని వేటిని అంటారు అంటే ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం. సో రెడ్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ, ఈ మూడింటిని మనము ప్రాథమిక రంగులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వీటిని నిర్దిష్ట మోతాదులో మిక్స్ చేసినటువంటి క్రమంలో ఇతర రంగులను ఏర్పరిచేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి అలా ఏర్పడినటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గౌణ రంగులుగా పేర్కొంటాం. ప్రాథమిక రంగుల కలయిక వల్ల ఏర్పడినటువంటి రంగులను మనం గౌణ రంగులుగా మనం చెప్తాం. దీనికి సంబంధించి కాంబినేషన్గా ఒకటి మనం గమనిస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ని తీసుకుందాం. సో దీంట్లో శీర్షాల మీదనేమో మనము ప్రాథమిక రంగుల్ని మెన్షన్ చేశాము. సో ఇక్కడ ఎరుపు, నీలం, ఆకుపచ్చ వీటిని శీర్షాల మీద ప్రాథమిక రంగులుగా తీసుకున్నప్పుడు ఏ 2 ప్రాథమిక రంగులను కలిపితే ఏ గౌణ రంగు ఏర్పడుతుందో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎరుపు మరియు నీలంలను కలిపితే మనకు ముదురు ఎరుపు రంగు మాజెంటా అనేటటువంటి రంగు ఏర్పడుతుంది. నీలం మరియు ఆకుపచ్చను మిక్స్ చేసినట్లయితే నెమలి నీలం కలర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్ని కలిపినప్పుడు పసుపచ్చ రంగు కనిపించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ టేబుల్ ద్వారా ఏ 2 ప్రాథమిక రంగుల్ని కలిపితే ఏ గౌణ రంగు ఏర్పడుతుందనేది మనం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఎరుపు ప్లస్ ఆకుపచ్చ పసుపచ్చ అని, నీలం ప్లస్ ఎరుపు ముదురు ఎరుపు రంగు అని, దీనితో పాటుగా నీలము ప్లస్ ఆకుపచ్చ రెండింటినీ కలిపితే నెమలి నీలం కలర్ వస్తుందని, ఒకవేళ ప్రాథమిక రంగులు మూడింటిని కలిపితే ఏ కలర్ ఏర్పడుతుంది అంటే ఆబ్వియస్లీ మనకు తెల్లటి కాంతి ఏర్పడుతుంది లేదా తెలుపు రంగును ఏర్పరిచేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రపోర్షనేట్లో కలుపుకుంటున్నప్పుడు మారేటటువంటి రంగులుగా మనం చూస్తాం. సో వీటితో పాటుగా మనం చూడాల్సినటువంటి మరొక కాంబినేషన్గా సంపూరక రంగులు అనేది చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే 2 అంతకు మించినటువంటి రంగుల్ని కలిపినప్పుడు తెలుపు రంగు గనక ఏర్పడితే దాన్ని మనం సంపూరక రంగులు అనేటటువంటి పదంగా చెప్తాం. ఒక ప్రాథమిక రంగుకు దానికి ఎదురుగా ఉన్నటువంటి గౌణ రంగును కలిపినట్లయితే అవి 2 పరస్పరం సంపూరక రంగులుగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇంత క్రితం చెప్పుకున్నటువంటి డయాగ్రామ్ని కనుక చూస్తే ఇక్కడ ఎరుపు రంగు అనేది మనకు ప్రాథమిక రంగుగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి గౌణ రంగుగా మనకు నెమలి నీలం కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో మనకు ఎరుపు ప్లస్ నెమలి నీలం ఈ రెండింటినీ కలిపితే గనక మనకు తెలుపు రంగు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే రెడ్ అనేది మనకు ప్రాథమిక రంగుగా మనం చూస్తున్నాం. నెమలి నీలంలో ఉన్నటువంటి ప్రాథమిక రంగులుగా మనకు బ్లూ ప్లస్ గ్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి బ్లూ ప్లస్ గ్రీన్ దీనితో పాటుగా రెడ్ కలర్
ఈ 3 ప్రాథమిక రంగులు కలిస్తే మనము వైట్ కలర్ ఏర్పడుతుంది అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనకు 3 ప్రాథమిక రంగులు కలిసినట్లుగా భావించాలి కాబట్టి ఆ క్రమంలో మనకు తెలుపు రంగు వస్తుంది కాబట్టి ఎరుపు రంగు యొక్క సంపూరక రంగు ఎవరు అంటే నెమలి నీలం అని చెప్పేసి అంటాం. అదేవిధంగా నీలం కలర్కు సంబంధించినటువంటి సంపూరక రంగు ఎవరు అంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి గౌన రంగును మనం మెన్షన్ చేస్తాం. కాబట్టి బ్లూ కలర్కి పసుపచ్చ రంగును కనుక కలిపినట్లయితే మనకు అది వైట్ కలర్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ పసుపు రంగులో ఎవరున్నారు అంటే రెడ్ ప్లస్ గ్రీన్ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో బ్లూ కలర్కి రెడ్ కలర్ మిక్స్ అవుతోంది, గ్రీన్ కలర్ మిక్స్ అవుతోంది. ఇవి 3 కూడా మనకు ప్రైమరీ కలర్స్ కాబట్టి వైట్ కలర్ అయ్యేందుకు అవకాశం ఉంది. సిమిలర్లీ ఆకుపచ్చ రంగుకు మాజెంటాను గనక కలిపినట్లయితే తెలుపు రంగుని ఇస్తుంది కాబట్టి ఆకుపచ్చ రంగు యొక్క సంపూరక రంగుగా మనం ఇక్కడ మాజెంటాను పేర్కొంటాం. నీలం రంగుకైతేనేమో పసుపచ్చ, ఎరుపుకైతే నెమలి నీలం, ఆకుపచ్చకైతే మాజెంటా. ఇలా మనం కలర్ కాంబినేషన్స్ని సంపూరక రంగుల కోణంలో మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రాథమిక రంగు మరొక ప్రాథమిక రంగును శోషించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే దాని అర్థము ఒక ప్రాథమిక రంగు మీద మరొక ప్రాథమిక రంగును వేసినప్పుడు కనిపించేటటువంటి వస్తువు యొక్క రంగు బ్లాక్ కలర్లో ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి నీలం రంగులో ఉన్నటువంటి ఒక గాజు పలక గుండా సూర్యోదయము సూర్యాస్తమయాలను పరిశీలించినప్పుడు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలలో సూర్యుడు మనము రెడ్ కలర్లో ఉంటారని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ సందర్భంలో నీలం రంగు అంటే బ్లూ కలర్ ఇది కూడా మనకు ప్రాథమిక రంగే కాబట్టి దీని గుండా చూసినట్లయితే ఈ ప్రాథమిక రంగు రెడ్ కలర్ని శోషించుకుంటుంది కాబట్టి సూర్యుడు ఆ సందర్భాలలో నలుపు రంగులో కనిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి సూత్రంగా మనము ప్రాథమిక రంగు మరో ప్రాథమిక రంగును శోషించుకుంటుంది. సో ఈ కోణంలో గతంలో మనకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక నీలం రంగులో ఉన్నటువంటి గ్లాస్ నుంచి ఎర్ర గులాబీని చూసినప్పుడు అంటే కళ్ళద్దాల నుంచి ఎర్ర గులాబీని చూసినప్పుడు అది ఏ కలర్లో కనిపిస్తుంది అంటే ఈ సూత్రం ఆధారంగా అక్కడ ఎర్ర గులాబీ అనేది నలుపు కలర్లో కనిపించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఎర్ర గులాబీని చూసినప్పుడు అది ఎరుపు కలర్లోనే కనిపించింది అనుకోండి, చూసినటువంటి గాజు లేదా గ్లాస్ లేదా కళ్ళద్దాలు ఏ కలర్కి చెందినవి అంటే మరి అలాంటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కలర్ని ప్రజెంట్ చేసింది కాబట్టి అయితేనేమో అవి తెలుపు రంగుకు సంబంధించినవని లేదా ఎరుపు కళ్ళద్దాల గుండా చూసినట్లుగా భావించాలని చెప్పేసి మనము ఈ రెండింటిని మాత్రమే ఆన్సర్గా పెట్టేందుకు అవకాశం ఉంది. సార్ నలుపు రంగుతో చూస్తే అంటే మనకు తెలిసిందే, నలుపు రంగుతో చూస్తే వస్తువులన్నీ నల్లగా కనిపించేందుకు అవకాశం ఉంది. ఇతర రంగులలో చూస్తే కలర్స్ కాంబినేషన్ మారేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకొక ధర్మంగా మనకు కాంతి వ్యతీకరణ ధర్మం అనేది కనిపిస్తుంది. కాంతి జనకాల నుంచి వెలువడేటటువంటి కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోహణం చెందినప్పుడు అంటే కలిసినప్పుడు వాటి యొక్క తరంగ దైర్ఘ్యము మరియు కంపన పరిమితులు మారేటటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ధర్మాన్ని థామస్ యంగ్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. మరి ఇక్కడ కాంతి వ్యతీకరణం వల్ల ఏ విధమైనటువంటి దృగ్విషయాలు ఏర్పడతాయి అంటే నీటిపై ఒలికినటువంటి నూనె ఏదైతే ఉందో ఈ నూనె అప్పటికప్పుడే దాని యొక్క రంగుల్ని పరస్పరం మార్చుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఆ నూనె యొక్క తరంగ దైర్ఘ్యాలు అంటే నూనె మీద పడినటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాలు మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వ్యతీకరణ ధర్మం వల్ల ఇది సంభవించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా నీటిపై తేలియాడేటటువంటి సబ్బు బుడగ మీద కూడా మనకు విభిన్న రంగులు కనిపించడంలో ఇమిడి ఉన్న సూత్రంగా మనము కాంతి యొక్క వ్యతీకరణ ధర్మాన్ని మనం చెప్పుకుంటాం. సో దీని తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక ధర్మంగా కాంతి యొక్క ధ్రువణము అనేటటువంటి ధర్మం కనిపిస్తూ ఉంది. కాంతి మనము విద్యుదయస్కాంత త్వరంగ స్వభావాన్ని కలిగి ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే దీంట్లో విద్యుత్ పరమైనటువంటి అంశాలు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ అయస్కాంత పరమైనటువంటి దృగ్విషయాలు కూడా ఉంటాయి. మరి ఈ ధర్మాల ఆధారంగా మనకు అవసరమైనటువంటి లక్షణాలను మాత్రమే పొందగలిగేటటువంటి స్వభావాన్ని మనం ఇక్కడ ధ్రువణం అనేటటువంటి ప్రక్రియ ద్వారా సాధించుకుంటాం. ఈ కాంతిలో ఉన్నటువంటి విద్యుత్ మరియు అయస్కాంత అంశాలు పరస్పరం ఒకదానితో ఒకటి లంబంగా ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఇవి కాంతి ప్రవాహ దిశకు లంబంగా అన్ని దిశలలో విస్తరించి ఉంటాయి. ఈ రకమైనటువంటి కాంతిని అధ్రువిత కాంతి అంటాం. జనరల్గా ఉన్నటువంటి కాంతిని మనము అధ్రువిత కాంతి అంటాం. సో ఈ సందర్భంలో క్వార్ట్జు వంటి స్ఫటికాల గుండా ఈ అధ్రువిత కాంతిని పంపించినప్పుడు ఈ కాంతిని పంపించినప్పుడు బహిర్గతమయ్యేటటువంటి బయటకు వచ్చేటటువంటి కాంతిలో విద్యుత్ అంశాలు స్థిరంగా ఒకే దిశకు పరిమితం అయ్యేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. దీన్నే మనము ధ్రువణము అనేటటువంటి ప్రక్రియగా చెప్తాం. మరి ఈ కోణంలో ధ్రువణము ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేది గమనిస్తే
పోలరాయిడ్ కెమెరాలలో కావచ్చు, అదేవిధంగా కూలింగ్ గ్లాసెస్లో పనిచేసేటటువంటి విషయాలలో కావచ్చు, ఇక్కడ కేవలము ఒక రకమైనటువంటి ధృవిత కాంతిని మాత్రమే కంటి మీదకి ప్రసరింపజేయడానికి ప్రయత్నం చేస్తాయి కళ్ళద్దాలు. కాబట్టి ఆ సందర్భంలో కంటికి బయట నుంచి వచ్చేటటువంటి కాంతి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని పరిస్థితి చూస్తాం. అదేవిధంగా త్రిమితీయ చలనచిత్రాలు 3D మూవీస్ని చిత్రీకరించేటటువంటి పోలరాయిడ్ కెమెరాస్లలో కూడా వీక్షించడానికి చేసేటటువంటి పోలరాయిడ్ గ్లాసెస్ కావచ్చు, అదేవిధంగా కెమెరాలలో కూడా పోలరాయిడ్ కెమెరాలలో కూడా కాంతి యొక్క ధ్రువణానికి సంబంధించినటువంటి ధర్మాలే మనకు ప్రాథమికంగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంలో మనం కాంతి యొక్క ధర్మాలు, వాటి యొక్క అనువర్తనాలను ఆధారంగా క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకు మ్యాచ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఒక ధర్మం ఆధారంగా ఏ దృగ్విషయాలు సంభవిస్తాయని కానీ, లేదా ఒక ఫిజికల్ ఫినామినాని ఒక లిస్టుగా ఇచ్చేసి దానికి కారణమైనటువంటి ధర్మాలు మరొక వైపు నుంచి జతపరచమనడం కానివ్వండి, క్రింది వానిలో సరికాని జతను గుర్తించమని చెప్పేసి అనే కోణంలో కానివ్వండి, అసర్షన్ రీజనింగ్ టైప్లో ఇక్కడి నుంచి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు. సో అలా కారణాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటికి సమాధానాలు గుర్తించడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. బేసిక్స్ మీద కమాండింగ్ పెంపొందించుకోవడం మాత్రమే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. దాన్ని అవసరమైనటువంటి సందర్భాలలో అప్లై చేసుకున్నప్పుడు ఆన్సర్ని పొందడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి మిగతా విషయాలు రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.